నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈ బండి నేను మొన్న ఢిల్లీ నుంచి రాంగా తీసుకొచ్చిన సార్. అయితే మా బంధువులతోటి చిన్న ఫంక్షన్ ఉండే వాళ్ళు బండి తీసుకెళ్ళిర్రు. నేను నచ్చింది. బండికి 4 టైర్లు సిల్ టైర్లు వేయించిన అక్కడనే. ఈ బండి మనమే పేపర్లు వేసి ఇస్తాం. దీన్ని నేను లాస్ట్ టైం వీడియోలో రేట్ చెప్పలే, చాలామంది రేట్ అని అడిగిర్రు. ఈ బండి బై రోడే వచ్చింది సార్, కంటైనర్లు వేయలేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫాస్ట్ ట్యాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. 2011 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్టోబర్ రిజిస్ట్రేషన్, న్యూ షేపు, మారుతి స్విఫ్ట్ VXi. ఫ్రంట్ గ్లాస్ మారింది, నేను ఆ రోజు కూడా వీడియోలో చెప్పిన. ఇది ఫాస్ట్ ట్యాగ్ రాంగ్ వేయించిన ఫాస్ట్ ట్యాగ్ సార్. ఇది బండి నాన్ స్టాప్ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఆగకుండా వచ్చింది సార్. ఢిల్లీ నెంబర్, ఇన్వాయిస్ అన్నీ వస్తాయి. ఇంకా బండికి 6 నెలల టైం ఉంది సార్. 6 నెలల తర్వాత ఎన్ఓసి రాదు. MRF కంపెనీ 4 సిల్ టైర్లు వేయించిన బిల్లు కూడా ఉంది సార్. మీకు బిల్లు ఇవ్వమంటే కూడా బిల్లు ఇస్తా. బండ్లే ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. చాలామంది దీని వీడియో నేను చేసినప్పుడు గంత తక్కువ రీడింగ్ ఉండదు బండి అన్నారు. ఈ బటన్ ఢిల్లీలో ట్రై చేసిన సార్, దొరకలేదు, కానీ పనిచేస్తుంది. సెంటర్ లాకింగ్ సిస్టమ్ వచ్చింది, మిర్రర్ లాకింగ్ బటన్ ఉంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది, చాబీ స్టార్ట్. దీని చాబీ ఏదో పిల్ల. మారుతి స్విఫ్ట్ VXi 2011 అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్, అక్టోబర్ రిజిస్ట్రేషన్. చాలామంది బండికి అంత తక్కువ తిరుగుతుంది అన్నారు. ఇక చాబీ చూడరు సార్, మీకు చాబీ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇది ట్యాంపరింగ్ బండి కాదు. ట్యాంపరింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొనా. ఇక బ్రేక్ ప్యాడ్లు కూడా చూసుకోరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరు. అక్కడ మీకు లాస్ట్ వీడియోలో రీడింగ్ చూసుకోరు, ఇప్పుడు ప్రజెంట్ రీడింగ్ చూసుకోరు సార్. 35,924 కిలోమీటర్లు ఉంది. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది, 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ప్యూర్ పెట్రోల్ బండి సార్. ఇందులో LPG కానీ CNG కానీ ఏం లేదు. ఏమైంది? ఇది 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 లాక్ అయిందా పిల్ల? ఏం దిగుతుంది? అదొకటి చూపెట్టు, ఆయన దగ్గర తీసుకుపోయి. లేజాకే బతావు. ఈ బానట్ మీద ఒరిజినల్ పెయింటే. ఇది కడిగి రాకి మీదికి వెళ్ళి పెయింట్ వేయింది సార్ 2 సైడు. ప్లస్ టాప్ పైన కూడా ఎండలో పెట్టడం వల్ల బండి టాప్ పైన కూడా కలర్ షేడ్ అయింది. ఈ బండి టైర్లు మొత్తం ఏవైతే పాత టైర్లు ఉన్నాయో అవి ఏరొచ్చి డ్యామేజ్ అయినాయి. దానివల్ల నేను కొత్త టైర్లు వేయాల్సి వచ్చింది ఈ బండికి. నేను విత్ రిన్వల్ తోటి 3,25,000 వీడియో పెట్టిన సార్. బండ్లే ఎక్కడ ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్. ఎక్కడ కూడా పానబెట్టలే. హెడ్లైట్లు కూడా 2011లో వచ్చినాయి ఉన్నాయి. ముంగటి బంపర్ వెనక బంపర్ ఇట్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు. బ్యాటరీ 2022 వేసిర్రు. లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోరి, లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోరి, గేర్ బాక్స్ కూడా చూసుకోరు సార్. ఇప్పటివరకు గేర్ బాక్స్ కూడా పానబెట్టలే. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్. షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది. అప్రాన్లు ఒరిజినల్. ఏమైందో బండ్లే డ్రైవర్ సీట్ ఒకటి డ్యామేజ్ ఉంది సార్. ఇంటీరియర్ మిగతా అంతా ఓకే ఉంది. విత్ రిన్యువల్ 325 చెప్తున్నా. బార్గెనింగ్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి లైవ్లో చూసుకోర్రి. దీనికి కమిషన్ ఏముండదు. ఇంకా ఎన్ఓసి అప్లై చేయాలి. ఒకవేళ మీరే పేపర్లు చేసుకుంటా అంటే 50,000 తక్కువకి ఇస్తా సార్. మీకు ఇన్వాయిస్ ఇస్తా. లేదు నన్ను ఏసీ ఇమ్మంటే నేను చేసి ఇస్తా. నేను ఆ అమౌంట్ తీసుకుంటా. ఈ సామాన్ అంతా ఎక్కడ? ఇవి ఎక్కడ ఈ సామాన్లన్నీ బండి నిండా? డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు. స్టెప్నీ టైర్ కూడా 50% ఉంటుంది. తీసే వెనకాల దీనికి కవర్. అది ఆగుతలేదు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.